మళ్ళీ చూసి వస్తున్నాను. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంభవం. అందరు ఆంधी आ गया, బారిష్ भी आ गया. సినిమా చాలా బాగుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ థింగ్ అన్న, విఎఫ్ఎక్స్ బాగాలేదు ఒప్పుకుంటా. 250 కోట్ల విఎఫ్ఎక్స్ అయితే నాకు సినిమాలో అస్సలు కనిపించలేదు. ఏదో చిన్నపిల్లలు తీసినట్టు ఉంది సినిమా. విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే అది ఇంకా ల్యాగ్ ఉంది. ఇవాళ రేపు ఏ సినిమాకి ల్యాగ్ ఉండట్లేదు మీరు చెప్పండి. సో ల్యాగ్ ను కూడా పక్కన పెట్టేద్దాం. సినిమా హైలైట్ పాయింట్స్ అయితే స్టోరీ, కాన్సెప్ట్, స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంతే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమా, ఇంతకు ముందు వచ్చిన రీమేక్ సినిమాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇందులో చూడడానికి చాలా బాగున్నారు. చూడడానికి చాలా ముచ్చటేస్తున్నారు. అంత బాగున్నారు చూడడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతం. ప్లస్ పాయింట్ అదే, సినిమాకి ప్రాణం. సినిమాని నిలబెట్టి కాపాడింది అదే. ఇంత నెగిటివ్ టాక్ వస్తున్నా కూడా కొంతమంది జనాలకి సినిమా నచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ వన్ అండ్ ఓన్లీ ఎంఎం కీరవాణి గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మళ్ళీ మీరు ఎందుకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టరో మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. క్లైమాక్స్ 30 minutes లో వచ్చే ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందో అది చాలా బాగుంటుంది. ఎమోషనల్ కనెక్ట్ మనకి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అన్న రివ్యూస్ పార్ట్ 2 అంత స్టోరీ ఉందన్న, ఖచ్చితంగా ఉంది. పార్ట్ 2 అంత స్టోరీ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది. అంటే హరిహర వీరమల్లు అనే పాత్రలో ఒక దొంగ దొరల దగ్గర దోపిడీ చేసుకుంటూ మన హిందుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అనే ఒక చిన్న ప్రయత్నం ఈ హరిహర వీరమల్లు సినిమా. అన్న ఇది మన చరిత్ర, మన హిస్టరీ, మన హరిహర వీరమల్లు. వెళ్ళండి, సినిమా చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చింది, పద్మావతి వచ్చింది, చావా వచ్చింది, బాజీరావు మస్తానీ వచ్చింది. డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుందన్న. మీకు సెకండ్ పార్ట్ చూస్తే మీకు క్లియర్ గా డిఫరెన్స్ అర్థమైపోద్ది. సెకండ్ హాఫ్ మొత్తం ఏం రత్నం గారు చేశారు. స్క్రీన్ ప్లే కొంచెం అక్కడక్కడ డ్రాప్ అయింది. విఎఫ్ఎక్స్ అయితే చాలా దరిద్రంగా ఉంది అన్న. ఒక సీన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని విఎఫ్ఎక్స్ లా పెట్టారన్న. మీరే అర్థం చేసుకోండి, అంత దరిద్రంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. ల్యాగ్ ఉంది ఒప్పుకుంటాం, కానీ స్టోరీ కాన్సెప్ట్ ఉన్న సినిమాలో మాకు ల్యాగ్ ఉన్నా అనవసరం. నేను అందుకే విఎఫ్ఎక్స్ ని కూడా పక్కన పెట్టేస్తున్నా. స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. కాలర్ ఎగరేసుకొని చూడొచ్చు మూవీ, కాలర్ ఎగరేసుకొని చూడొచ్చు. సంతాన ధర్మం కోసం ఉంది. మన హిందువులు అయితే అందరు చూడాల్సిందే. ఎందుకన్నా నెగిటివ్ టాక్, అంత మంచి మూవీ. అసలు ఏమన్నా గలీజ్గుందా, బ్యాడ్ వర్డ్స్ మన దేవుడి కోసం తీసిరు. మన హిందువులు పక్కా చూడాల్సింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు చూడాల్సిన మూవీ ఇది. జై పవర్ స్టార్. ఏం నచ్చిందంటే అప్పట్లో మన హిందువులని చూపించలేదు, మొత్తం ముస్లిం వాళ్ళు అంతా దోచింది, వాళ్ళని చేసింది. వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లలో కూడా వాళ్ళదే పెట్టినారు, కానీ మన హిందువుల గురించి ఏం చెప్పలేదు. దీంట్లో చూపిస్తారు. మూవీ చూడాల్సింది అందరూ. కోహినూర్ డైమండ్ గురించి ఉంది అన్న. జై పవర్ భయ్యా. 4 సంవత్సరాల తర్వాత మా ఆకలి మొత్తం తీరిపోయింది భయ్యా. దేవుణ్ణి ఈ రోజు గుడిలో చూసాం భయ్యా. ఇన్ని రోజులుగా దేవుడు లేడనే బాధ మాలు ఉండేది భయ్యా. ఈ రోజు సినిమా అనే గుడిలో దేవుణ్ణి చూడగానే మాకు దర్శనం తీరిపింది భయ్యా. మా బాధలు మొత్తం తీర్చేసాడు భయ్యా. అన్న మా కోరికలు తీర్చిన భక్తుడయ్యా పవన్ కళ్యాణ్ గారు. సినిమా అయితే ఉంది భయ్యా. దేశం మీద అందరూ చొడబడి దోచుకుంటే అన్న వాళ్ళని చంపి కొట్టి దేశాన్ని కాపాడి దేశంలో ప్రజలను రక్షిస్తుంటే భయ్యా. పాప సినిమా ఇంకా ఇది కాదు మాకు కావాలా. అన్న నుంచి మాకు కావాల్సిన ఇది భయ్యా, ఈ సినిమా. కాబట్టి సినిమా ఇప్పటికి ఇండస్ట్రీ హిట్ అయింది అనేది 1,00,000 కోట్ల సినిమా భయ్యా. ఆడెవడో దేశ దిమ్మరగాడు పక్క దేశాల్లో చేరి బాగాలేదన్నాడు భయ్యా. ఆడి మాటలు నమ్మదు భయ్యా. అన్ని అబద్ధాలు భయ్యా. ఫస్ట్ హాఫ్ స్లో అని, సెకండ్ హాఫ్ డల్ అని అబద్ధాలు భయ్యా. అన్ని దేశ దిమ్మర్ల మాట నమ్మదు భయ్యా. దయచేసి గుండుగండ మాట నమ్మదు భయ్యా. దయచేసి సినిమా ఒక్కసారి రండి భయ్యా, చూడమ్మా. చూస్తే యాక్టింగ్ అయితే చెప్పలే భయ్యా. అన్నది అన్న యాక్టింగ్ చెప్పాలి భయ్యా. దేవుడు భయ్యా. అన్న ఉంటే చాలు భయ్యా, అంతేను. దేవుడి సినిమాని ఎవడ భయ్యా ఆపేది? ఎవడు కొందపోయా దమ్ము? దేవుడితో పెట్టుకున్నాడు భయ్యా ఎవడో. కాబట్టి ఖచ్చితంగా అన్న సినిమా, అన్న ఉన్నాడు లేడు అంతే. మా సారంతి సినిమాలో ఉన్నాడు లేడా చాలు. సినిమా ఎలా ఉంది తీసి పక్క మాకు అయింది భయ్యా. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా లేరు అంతే. అంతే, ఆయన ఉంటే చాలు అంతే. సినిమా ఎలా ఉన్నా పర్లే. ఇలాంటి కొడుకులకు ఏం తెలుసు? ఒక చిన్న వీడియో చేయండి ఎంత కష్టపడుతుంది. అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇలాంటి నెగుడు నా కొడుకులు నెగుడు రివ్యూ చెప్తారు. అంటే సినిమా గురించి ఏం తెలుసు బ్రో? ఒక సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి బ్రో. అండ్ మన పవర్ స్టార్ పవన్ అన్న ఎన్ని సినిమాలు వచ్చినా ఇలాంటి యాక్టింగ్, ప్రతి ఒక్క సినిమా ఇలాంటి యాక్టింగ్ అన్న విశ్వరూపం. అన్న అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. కావాలనే నెగిటివ్ చెప్పారు. వాడు ఎవరో తెలుసు, ఆడు నెగిటివ్ నా కొడుకు, వాడు వైసీపీ నా కొడుకు, వాడు వైసీపీ నా కొడుకు, అందుకని నెగిటివ్ రివ్యూ చెప్తాడు. నాకు 5 సంవత్సరాలు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,
అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ నరుకుతా నెగిటివ్ రివ్యూ సినిమా చూడండి. మన ధర్మం అంటే ఏంటి, మన హిందువుల దోపిడిని ఎలా మొఘల్ చక్రవర్తి దోచుకున్నారో అలాంటి సినిమా బ్రో. ఇది హిస్టరీ బ్రో, ఇది సినిమా రాసింది కాదు, ఇది హిస్టరీ, ఇది రియల్ స్టోరీ. ఇలాంటి సినిమా చూడండి, అంతేగాని నెగిటివ్ రివ్యూ చెప్పకండి. చిన్నలు పెద్దలు పెళ్లి కానీ ముస్లింలు లవర్స్ చూడొచ్చు, సినిమా చూడొచ్చు. అంత మంచిగా ఉందన్న మన స్టోరీ. మన హిందువుల ధర్మం అంటే ఏంటి, అసలు మనం ఎలా ఉన్నాం, మనల్ని ఎలా చంపే తెలుసా తెలియదు. కానీ సినిమా బాగలేదు చూడలే. సినిమాలో మెంటల్ కొడగల్లా నరుకుతా సినిమా చూడండి రా. 2 గంటలు కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తారు. ఎందుకు తీస్తారు? మన ధర్మం గురించి తెలుసుకోండి, సినిమాకి రండి. చాలా బాగుంది. ఏడా నెగిటివ్ రివ్యూ చెప్పకండి, ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న. ఒక్కసారి సినిమా చూసాడు అన్న, తుఫాన్ అని మీరే అని కూడా అవుతారా అన్న? ఈ తుఫాన్ లో మాకు రావడం అవసరం అన్న? పవన్ కళ్యాణ్ అన్న మోడీ చెప్పారు, పవన్ ఏ తుఫాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మన హిందువుల ధర్మము మనల్ని ఎలా హింసించారు, ఎలా నరికిలు, ఎలా చంపిలో ఈ స్టోరీలో చూపించాల. చిన్న మిస్టేక్ అన్న. అవతారం ఏం పని కాదన్న. ఒకటే అందరు హీరో సినిమాలు 100 కోట్లు 200 కోట్లు 10-20 కాదు, ఒకటే రోజుల ఫస్ట్ డే 100 కోట్లు మా పవర్ స్టార్ సినిమాకి పక్కా. కానీ నెగిటివ్ చెప్తే ట్రోలింగ్ చేస్తే